మీరు గమనించండి, దేవుని వాక్యం అనేది ప్రజలలోకి చల్లబడింది. ఎవరు పడితే వాళ్ళు తీసుకుని ఎలా పడితే అలా వక్రీకరించేసే అవకాశం ఉంది. అలా ఉన్న ప్రతిసారి సరిదిద్దవలసిన బాధ్యత దేవుడు తన సేవకులకు అప్పగిస్తూ వచ్చాడు. ధైర్యంగా మాట్లాడడం, మనుషులు ఏమనుకున్నా పర్లేదు, మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా అని నిలదీసి ప్రశ్నించడం. ఒకవేళ మనుషులు ఎవరు నాతో లేకపోయినా పర్లేదు, నేను ఒంటరిగా మిగిలిపోయినా పర్లేదు, ప్రభువు నాకు తోడుగా ఉంటే చాలనే స్థిర విశ్వాసాన్ని కనపరచడం. ఆత్మీయతలో తీవ్రస్థాయి, ప్రార్థనా ధ్వజమును ఎత్తగలిగే యోధుడుగా తన పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటూ నమ్మకత్వాన్ని దేవుని ఎదుట నిరూపించుకుంటూ నిందలు, శోధనలు, అవమానాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నిటినీ సహిస్తూ ఓర్చుకుంటూ సంఘములన్నిటినీ గురించిన చింత కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళి పోరాడగలిగే స్వభావం. అందుకే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ వాక్యం అందరికీ ప్రామాణికం కాబట్టి ప్రామాణికమైన వాక్యాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, నిశితంగా అద్దంలో చూస్తున్నంత స్పష్టంగా చూస్తూ మనం నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి.